స్వరాజ్ డాటర్ ఆఫ్ సుష్మా స్వరాజ్. సుష్మా స్వరాజ్ తెలంగాణ రాష్ట్రం తీసుకురావడంలో క్రియాశీలక పాత్ర పోషించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రానికి చిన్నమ్మగా సుష్మా స్వరాజ్ను పేర్కొనడం జరుగుతుంది. బంధుత్వం ఎవరిని కలుపుకుంటారంటే మన ఆత్మీయులని, మన మనసుకు నచ్చిన వాళ్ళని మాత్రమే బంధుత్వంతో కలుపుకోవడం జరుగుతుంది. తెలంగాణ ఉద్యమంలో ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమకారులు వందలాది మంది చనిపోతే వీళ్ళందరి ఆత్మ బలిదానాలను చూసి సుష్మా స్వరాజ్ ఒక తల్లిగా చలించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాల్సిందేనని లోక్సభలో గొంతెత్తి నినదించడం జరిగింది. తెలంగాణ ప్రజలందరి తరపున ప్రతిపక్ష పార్టీగా బీజేపీ ఉన్నప్పటికీ కేంద్రంలోని నాటి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రతిపక్ష పార్టీగా సంపూర్ణ మద్దతు ఇవ్వడం జరుగుతుంది అని సుష్మా స్వరాజ్ ఖరాఖండిగా చెప్పడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమ సమయంలో పలుమార్లు పర్యటించి తెలంగాణ విద్యార్థులు కానీ, యువత కానీ, తెలంగాణ ప్రజలు ఎవరు కూడా ఆత్మ బలిదానాలు చేసుకోవద్దు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో బీజేపీ క్రియాశీలక పాత్ర పోషిస్తుంది, కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఉంది, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష పార్టీగా మేము మద్దతు ఇస్తామని సంపూర్ణ మద్దతు ఇవ్వడం జరిగింది సుష్మా స్వరాజ్. అందుకోసమే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ ప్రజలందరూ కూడా సుష్మా స్వరాజ్ని తెలంగాణ చిన్నమ్మగా పేర్కొనడం జరుగుతుంది. ఈ సుష్మా స్వరాజ్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొన్ని రోజుల తర్వాత ఆమె చనిపోవడం జరిగింది. హఠాత్తుగా చనిపోయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆమె కూతురు ప్రస్తుతం రాజకీయాల్లో ఆరంగేట్రం చేయడం జరుగుతుంది. ఆమె కూతురు అంటే ఆషామాషి వ్యవహారం కాదు, ఆమె కూడా సుప్రీంకోర్టులో లాయర్గా కొనసాగడం జరుగుతుంది. అదేవిధంగా బీజేపీ సెల్, ఓబీసీ సెల్ అంటే న్యాయవాదికి సంబంధించిన బీజేపీ పార్టీ తరపున ఆమె న్యాయవాదికి కూడా కొనసాగడం జరుగుతుంది. ఇప్పటికే సుష్మా స్వరాజ్ కూతురిగా బసూరి స్వరాజ్ ఆ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రస్తుతం పోటీ చేస్తున్నప్పటికీ సుప్రీంకోర్టులో మాత్రం ఆమె ఎప్పుడో సుప్రీంకోర్టులో ఆమె వాదనలు కావచ్చు, సుప్రీంకోర్టు లాయర్గా దేశ ప్రజలందరికీ కూడా ఆమె తెలిసిన వ్యక్తి. అయినప్పటికీ కూడా ఎంత ఎదిగినా తల్లి బిడ్డగా ఒదిగి ఉండే బసూరి స్వరాజ్ ఎప్పుడు కూడా అనునిత్యం తన తల్లిని కోల్పోయిన ప్రతిరోజు కానీ అనునిత్యం క్రమం తప్పకుండా తన తల్లి ఫోటోలను జమ చేస్తూ సోషల్ మీడియాలో, వాట్సాప్, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. అసలు ఈమె గురించి ఒకసారి మనం గమనిస్తే, బసూరి స్వరాజ్ డాటర్ ఆఫ్ సుష్మా స్వరాజ్. బసూరి స్వరాజ్ సక్సెస్ఫుల్ సుప్రీంకోర్టు లాయర్, అయినా సరే అక్షరాల అమ్మ కూచే. సుష్మా స్వరాజ్ అంతటి గొప్ప వ్యక్తికి కూతురు కావడం తన అదృష్టం అంటారు. తల్లితో కలుసున్న ఫోటోలను తరచూ షేర్ చేస్తుంటారు. విద్యార్థి సంఘ నేతగా రాజకీయ ఓనమాలు నేర్చుకున్న బసూరి బీజేపీ లీగల్ సెల్ కన్వీనర్ గా న్యాయవాద వృత్తిలోనూ రాజకీయాలను కొనసాగించారు. ఈసారి ఢిల్లీ నుంచి లోక్సభ బరిలో దిగి ఎన్నికల ఆరంగేట్రం చేస్తున్నారు. వారసత్వ రాజకీయాలను విమర్శించే బీజేపీ కూడా తాను ముఖ్యనేనని ఇటీవల విపక్షాల విమర్శలు ఎక్కువ పెడుతున్నాయి. బసూరికి టికెట్ ఇవ్వడానికి కూడా ఇందుకు ఉదాహరణగా చూపుతున్నాయి. కానీ తన తల్లి ప్రజా ప్రతినిధిగా చేసినంత మాత్రాన తనని వారసత్వ రాజకీయాలు కావంటారు బసూరి. రావడమే సీఎం, పీఎం వంటి ఉన్నత పదవులతోనో పార్టీ అధినేత గానో రాజకీయాల్లో అడుగు పెడితే వారసత్వ రాజకీయం అవుతుంది, కానీ నాలా కార్యకర్త నుంచి మొదలైతే కాదు అంటూ తిప్పికొడుతున్నారు. నా రాజకీయ ప్రస్థానం పార్టీ కార్యకర్తగానే మొదలైంది. న్యాయవాదిగా కోర్టులో అడుగుపెట్టే ముందే అఖిల భారత విద్యార్థి పరిషత్ ఏబీవీపీ కార్యకర్తగా పార్టీ కోసం పనిచేశా. ఇప్పుడు పార్టీ నా కోసం అవకాశం ఇచ్చింది. ఇప్పుడు అందరిలాగే కష్టపడుతున్నానని చెప్పుకొచ్చారు. న్యూఢిల్లీ సిట్టింగ్ ఎంపీ కేంద్ర మంత్రి మీనాక్షి లేఖిని పక్కన పెట్టి మరి బసూరికి అవకాశం ఇచ్చింది. బీజేపీ దీనిపై మీనాక్షి బాగా అవకాశం ఇచ్చింది. బీజేపీ దీనిపై మీనాక్షి బాగా అసంతృప్తితో ఉన్నారన్న వార్తలను బసూరి కొట్టిపారేశారు. ఆమె ఆశీస్సులు తనకెప్పుడూ ఉంటాయన్నారు. హై ప్రొఫైల్ కేసులతో బసూరి 1984 జనవరి 3న జన్మించారు. లండన్లోని వార్విక్ యూనివర్సిటీ నుంచి ఇంగ్లీష్ సాహిత్యంలో డిగ్రీ చదివారు. బీపీపీ లా స్కూల్లో న్యాయశాస్త్రాన్ని అభ్యర్థించారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలోని సెంట్ కేథరిన్స్ కాలేజీలో మాస్టర్స్ పూర్తి చేశారు. అనంతరం న్యాయవాద వృత్తిలో ప్రవేశించారు. 2007 నుంచి ఢిల్లీ బార్ కౌన్సిలర్ సభ్యురాలుగా ఉన్నారు. 4 ఏళ్ల కిందట ఢిల్లీ బీజేపీ లీగల్ సెల్ కో కన్వీనర్ గా బాధ్యతలు చేపట్టారు. అదే సమయంలో హర్యానా అడిషనల్ అడ్వకేట్ జనరల్ గాను నియమితులయ్యారు. కాంట్రాక్టులు, రియల్ ఎస్టేట్ పన్నులు, అంతర్జాతీయ వాణిజ్య మధ్యవర్తిత్వాలు, నేరాల కేసులను వాదించారు. ఆమె క్లయింట్స్ హై ప్రొఫైల్ వాళ్ళే కావడంతో న్యాయవాద రంగంలో అతి కొద్ది సమయంలోనే కీర్తి సంపాదించారు.
మీడియా ముందు అంతగా కనిపించని బసూరి ఐపీఎల్ వివాదంలో లలిత్ మోడీ న్యాయవాద బృందంలో ఒకరిగా తొలిసారి వార్తల్లోకి ఎక్కారు. గతేడాది ఆ ప్రభుత్వంపై విమర్శలు చేసి మరోసారి వార్తల్లో నిలిచారామె. తల్లికి స్వయంగా అంత్యక్రియలు. సుష్మా స్వరాజ్ 2019లో కన్నుమూశారు. ఆమె అంత్యక్రియలను స్వయంగా నిర్వహించి బసూరి అప్పట్లో వార్తల్లోకి ఎక్కారు. మహిళలను చైతన్యవంతులను చేసే దిశగా ఆమె ప్రసంగాలు చేస్తుంటారు. ఈ క్రమంలో 2001లో తనకు దక్కిన తేజస్విని అవార్డును తల్లికి అంకితం ఇచ్చారు. ప్రతి విషయంలోనూ గురువుగా మారి తనకు అమూల్యమైన జీవిత విలువలను నేర్పించింది అంటూ తల్లిని గుర్తు చేసుకుంటూ కన్నీళ్లు పర్యంతం అవడం బసూరికే సొంతం. ఇక